నమస్కారం. డి న్యూస్‌కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేడు ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగురవేయాలన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనులను సిఆర్డీఏ ప్రతిపాదించిందన్న సీఎం చంద్రబాబు. నగరంలో పరదా చిత్ర యూనిట్ సందడి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఆలికా బంకెట్ హాల్లో విలేకరుల సమావేశం. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం కోసం అసువులు బారిన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకోవటం ప్రతి ఒక్కరూ బాధ్యత అని ఆయన వెల్లడించారు. విజయవాడ 58వ డివిజన్ సింగినగర్ కృష్ణ హోటల్ సెంటర్ శ్రీరామ్ స్కూల్ నుంచి బసవ పున్నయ్య స్టేడియం వరకు హర్ఘర్ తిరంగా యాత్రను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని, ఇది జాతీయవాదాన్ని బలపరిచే గొప్ప స్ఫూర్తి కార్యక్రమమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని, ప్రజలంతా పెద్ద ఎత్తున సహకరించాలని కోరారు. స్వాతంత్ర్యం కోసం మహానుభావులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ జాతీయ జెండా భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన గర్వంగా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అని ప్రతి ఒక్క ఇంటి మీద మన మువ్వన్నెల జాతీయ జెండాని ఎగరేయటం ఒక స్ఫూర్తికి, జాతీయవాదానికి బలపరిచే విధంగా, భావితరాలకి మన స్వాతంత్ర ఫలాలు అనేది ఏంటనేది తెలిసే విధంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సహకరించాలి. ఎందుకంటే 75 సంవత్సరాల కిందట స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగ ఫలితం ఇవాళ మన స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. ఈ 75 సంవత్సరాల్లో ఎప్పటికప్పుడు దేశం అభివృద్ధిగా, బలంగా, పటిష్టంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో జాతీయతకి స్ఫూర్తినిచ్చే జాతీయ జెండాని మనం అందరం పట్టుకోవటం, మనం అందరం కూడా దాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించడం అనేది మనందరి బాధ్యత. జాతీయ జెండా అనేది భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతిబింబం. కాబట్టి దాన్ని అందరం కూడా రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి గర్వకారంగా, భారతీయులంటే గర్వంగా 3 త్రివర్ణాలైనటువంటి జెండాని ఎగరేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి మీద జాతీయ జెండాని ఎగరేస్తామని కూడా తెలియజేసుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనులను సిఆర్డీఏ ప్రతిపాదించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రికార్డ్ టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. మంగళవారం అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, పురపాలక సిఆర్డీఏ ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు హాజరయ్యారు.
రాజధానిలో ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు సీఎం చెప్పారు. 74,000 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు, డక్టర్లు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. రికార్డ్ టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. విజయవాడ నగరంలో పరద చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఆలికా బంకెట్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో తాను చాలా కష్టపడి పనిచేశానని కంటతడి పెట్టుకుంది. లేడీ ఓరియంటెడ్ రోల్లో తాను మొదటిసారిగా నటించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరి చిత్రాన్ని థియేటర్లకు వచ్చి చూడాలని కోరారు. పరదా కథ వినగానే నేను చాలా ఎమోషనల్ అయ్యానని, నటించేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాయని తెలిపారు. ప్రతి హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటుందన్నారు. దర్శకులు, నిర్మాతలు నా మీద ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారని, వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు నిలబెట్టాలన్నారు. కోస్టార్స్ గా నటించిన సంగీత, దర్శన చాలా బాగా నటించారు. ప్రతి ఒక్కరూ వారి క్యారెక్టర్స్ కి జీవం పోసారని తెలిపారు. నటి దర్శనకు తెలుగు భాష రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ ఈ చిత్రంలో నటించారన్నారు. ఈ నెల 22వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులా మాట్లాడుతూ పరదా చిత్రం ట్రైలర్ కి ఇప్పటికే విశేష స్పందన లభించిందన్నారు. పరదా చిత్రానికి రామ్ చరణ్ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 22వ తేదీన వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం విడుదల కానుందని, సుబ్బు క్యారెక్టర్ లో అనుపమ పరమేశ్వరన్ జీవించిందని చెప్పారు. ప్రతి మనిషికి మాస్క్ అనేది ఉంటుందని, మాస్క్ తొలగిస్తే మనిషి జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంటుందని వివరించారు. ముగ్గురు హీరోయిన్స్ తో ఈ చిత్రం నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కథ రాసుకున్నప్పుడే అనుపమ పరమేశ్వరన్ మాత్రమే ఈ క్యారెక్టర్ కి న్యాయం చేయగలరని నమ్మినట్లు చెప్పారు. అనుకున్న దానికన్నా మూవీ కోసం అనుపమ చాలా కష్టపడ్డారని, మలయాళ నటి దర్శనకు తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని మరీ ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ తో పోటీ పడి నటించారన్నారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని వివరించారు. సినిమా బండి, శుభం చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించాలన్నారు. పరదా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని, ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా కాకుండా ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వచ్చి చిత్రాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నిర్మాతలు విజయ్, శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన పరదా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఆనంద మీడియా అనే బ్యానర్ మీద తొలి ప్రయత్నంగా శ్రీధర్ అనే నేను, విజయ్ గారు, శ్రీనివాస్ అనే కొత్త ముగ్గురు ఫ్రెండ్స్ని కలిపి ఒక బ్యానర్ స్థాపించి ఒక మంచి సినిమా తీయాలనే ఒక తలంపుతోటి అప్పటికే సినిమా బండి సినిమా చేసిన నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్లో మీకు తెలుసు ప్రవీణ్ గారిని దర్శకుడిగా పెట్టుకొని ఒక మంచి కథ ఆలోచించి దాని మీద ఈ కథకి అనుపమ గారే పూర్తిగా 100% న్యాయం చేయగలరు అని చెప్పి దర్శకుడు చెప్పిన మీదట మరి మా విజయ్ గారు, ప్రవీణ్ గారు అనుపమ గారిని కలిసినప్పుడు వారు స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ స్క్రిప్ట్ బాగా నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పిన మాట ఇచ్చి, వారికి తోడుగా మలయాళీ సూపర్ స్టార్ దర్శన రాజేంద్రన్ గారు, సంగీత గారు కూడా ప్రధాన పాత్రల్లో ఈ మంచి సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాకి మొదటి నుంచి కూడా అనుపమ పరమేశ్వరన్ గారు 100% తమ సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో మాకు ఇవ్వడం వల్లనే మరి ప్రొడ్యూసర్లుగా మేము కొత్త వాళ్ళమైనా కూడా ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిసాం. అదే ఒక మంచి సినిమా తీసాం. మాకైతే చాలా నమ్మకం ఉంది సినిమా మీద. పెద్ద పెద్ద సినిమాలతో పాటు వస్తున్నాం, కూలీ, వార్. సో నేనేమంటానంటే చూసియండి సినిమాలు ఇవన్నీ. కూలీ, వార్ ఈ 14th, 15th అందరూ చూసియండి సినిమాలు. సో నెక్స్ట్ వీక్ మా సోలో రిలీజ్ పడుతుంది. సో డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి దాని తర్వాత, ఓకేనా? సో సో మీరు చూసి అందరికీ చెప్పండి. అంటే ఏం చెప్తాం అంటే డెఫినెట్లీ ఇది కొత్త రకమైన సినిమా. మనందరూ అంటే ఎప్పుడు చాలా సినిమాలు చూస్తాం తెలుగులో, కానీ ఒక ఫీమేల్ ట్రావెల్ ఫిల్మ్ కానీ ఇవన్నీ మన తెలుగులో చాలా రేర్గా చూస్తాం కదా. సో డెఫినెట్లీ అందరూ అదే చెప్తారు కదా, అందరూ కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త సినిమా అలాగే చెప్తారు. కానీ మేము నిజంగానే మా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఇదేదో కొత్త రకమైన సినిమా అని. సో డెఫినెట్లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ అందరినీ మిమ్మల్ని
ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఏదో మెసేజ్ ఇద్దాము, ఉమెన్ ఎంపవర్మెంట్ సినిమా అనుకోకండి. పర్దా అనే సినిమాని మేము ఒక 2.5 ఇయర్స్ నుంచి, అంటే అది జస్ట్ పుట్టినప్పటి నుంచి, అంటే ఆ థాట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నామండి. అంటే నేను ప్రవీణ్తో పాటు మాకు తోడైన ఇంకో శక్తి అనుపమ అండి. అనుపమ వచ్చిన తర్వాత మాకు డబుల్ అయింది, మా ఎనర్జీ డబుల్ అయింది. ఇందాక మీరు అడిగారు అనుపమనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని. అనుపమ కథ ప్రకారం అండి, అసలు ఈ అమ్మాయి ఏంటి, ఒక విలేజ్లో ఉండే ఒక అమ్మాయిలా కనిపించే అమ్మాయి ఆ కంప్లీట్ ఆర్క్ టువర్డ్స్ ఎండ్ చూసేటప్పుడు మీరు చెప్తారు సినిమా చూసిన అనుపమ ఎందుకు ఈ సినిమాకి కరెక్టు అని. అనుపమ చాలాసార్లు చెప్పారు, తను ఫస్ట్ నుంచి ఒక మంచి క్యారెక్టర్ గురించి, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ గురించి ట్రై చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఆవిడకి నచ్చింది, ఆవిడకి నచ్చిన క్యారెక్టర్ మేము ఇవ్వగలిగామంటే అది మా లక్కని మేము ఫీల్ అవుతూ ఉంటామండి. ఇట్స్ ఎమోషనల్ డ్రామా అండి అని చెప్పి చాలా సీరియస్ ఫిల్మ్ అయితే కాదు అది. చాలా ఇంటెన్సిటీ ఉన్న ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాము, కానీ అది చాలా ఒక ప్రీచిగా ఉండదు. ఎక్కడ మీకు అలా బోర్ కొట్టేది అలాంటి సీన్స్ ఉండవు. నేను చేశాను కాబట్టి చెప్పట్లేదు, ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి. నేను చాలా జడ్జ్మెంటల్ ఉంటాను నా సినిమాల గురించి. నాకు నేను చేసిన సినిమాలు సగం నచ్చదు, నేను క్రిటిసైజ్ చేస్తాను. అప్పుడు దీనిలో కూడా లైక్ దీనిలో కూడా నేను అలా లైక్ ఓకే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది అని అనుకుని చూసాను నేను సినిమా, కానీ నాకు ఏ ప్రాబ్లం కనిపించలేదు, అది చాలా తక్కువ. సో మీకు కూడా అలా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది చాలా ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక చాలా స్పెషల్ ఫిల్మ్గా ఉండబోతుంది. ఇట్ విల్ బీ దేర్ లైక్ స్పోకెన్ అబౌట్ ఫర్ ఇయర్స్ అన్న ఫీలింగ్. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లు, ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సుమారు 70 లక్షల రూపాయల విలువ గల 600 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఫిర్యాదుదారులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొబైల్ ఫోన్లు 504 ఉండగా ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ కు చెందిన 96 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశామన్నారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. రికవరీ చేసిన 600 మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు అందజేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల వద్ద చోరీకి గురైన లేదా వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరుగుతోందన్నారు. సదరు ఫిర్యాదును టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ వారు పరిశీలించి మొబైల్ యొక్క IMEI నెంబర్లను బ్లాక్ చేసి దానిని ప్రస్తుతం ఎవరు వాడుతున్నారో వారి యొక్క వివరాలను పోలీస్ వారికి తెలియజేస్తారన్నారు. అలా తెలుసుకున్న మొబైల్ ఫోన్లను పోలీస్ వారు రికవరీ చేసి IMEI నెంబర్ను తిరిగి అన్బ్లాక్ చేసి ఫిర్యాదుకి ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 4 విడతలుగా రికవరీ చేసి ఇవ్వడం జరిగిందని, నేడు 600 మొబైల్ ఫోన్లను ఫిర్యాదుదారులకు ఇవ్వడం జరిగిందన్నారు. రికవరీ చేసిన మొత్తం మొబైల్ ఫోన్లను వాటి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని, ఇప్పటి వరకు మొత్తం 2500 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. ప్రజలు CEIR సేవలను వినియోగించుకొని పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను తిరిగి పొందాలని సూచించారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 600 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి పోగొట్టుకున్న వారికి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మనము చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ 600 ఫోన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 504 ఫోన్స్, ఒరిస్సాకు సంబంధించిన 20 ఫోన్స్, కర్ణాటక సంబంధించిన 18 ఫోన్స్, మహారాష్ట్ర 16, రాజస్థాన్ 13, ఉత్తరప్రదేశ్ 12, బీహార్ 10, వెస్ట్ బెంగాల్ 7, మొత్తం 600 ఫోన్స్ని ఈరోజు రికవర్ చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రికవర్ చేసిన 504 ఫోన్స్లో ఎన్టీఆర్ కమిషనరేట్కి సంబంధించిన 316 ఫోన్లు, కృష్ణాకు సంబంధించిన 25 ఫోన్స్ కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ఏదైతే ఈ ప్రెస్ నోట్ ఉందో ఇది మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో మీరు చూస్తే ప్రాపర్టీ క్రైమ్ మీద ఒక వినూత్నంగా ముందుకు పోతున్నాము. ఈ రికవరీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినాము. ఇప్పటి వరకు ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వాటిని డిటెక్ట్ చేయడం మరొక ఎత్తుగా ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఒక 20 నుంచి 25% క్రైమ్స్
తగ్గించగలిగాం. సో మీకు అందరికి తెలుసు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ సురక్ష అనే ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల సీసీ కెమెరాలని ఈరోజు అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. లాస్ట్ టైం మీకు అందరికీ నేను మీడియా మిత్రులను కలిసినప్పుడు డివైన్ సురక్ష అనే ప్రోగ్రామ్ని పోలీస్ శాఖ తీసుకుంటా ఉంది. ఈ డివైన్ సురక్షలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుందని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పిల్లలకు వసతి, చదువు పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. 143 కోట్లతో హాస్టళ్లను రిపేర్లు చేస్తున్నామని, హాస్టళ్లకు 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని గుర్తు చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం రీజనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ సాధికారత శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హాస్టల్స్ లో వసతులు మెరుగయ్యాయని తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారం ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త హాస్టల్స్ నిర్మాణానికి ఇప్పటికే 100 కోట్లకు పైగా నిధులు కేటాయించామని, మొత్తంగా 300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించామని మంత్రి పేర్కొన్నారు. మెరుగైన వసతులు, హాస్టళ్ల పనితీరు కోసం ఈ రీజనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాస్వామ్య విలువలు మేము గౌరవిస్తున్నాం కాబట్టి మాజీ ముఖ్యమంత్రి రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈరోజు దొంగ అన్నట్టుగా సొంత మీడియా ఉందని చెప్పేసి అరాచకాలు అన్నీ చేస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. ఓటమి ముందే నిర్ధారణ అయిపోయింది. దానికోసం దాన్ని ఎలా చెప్పుకోవాలనే దానికోసం ప్లాన్ ప్రకారం బిల్డప్ చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు తెగబడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము ఓటింగ్ ప్రశాంతంగా జరిగితే విజయం తెలుస్తుందనే విధంగా సంయమనం పాటించమంటూ, మీరు చూడండి, చరిత్రలో అధికారంలో మేము ఉన్నప్పటికీ కూడా మా పార్టీ సంబంధించిన నాయకులు కూడా మేము అరెస్ట్ చేసామంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అర్థం అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఓటమి జీర్ణం కాలేక వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారండి. ఇంతకుముందు మా వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇంత ఇదిగా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఓట్లు అడిగిన చరిత్ర ఎప్పుడు లేదంట. అమానుష రాజకీయాలు చేశారు. ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇక్కడ అనేదానికి వాళ్ళు భయపడి ఇలాంటి దాడులు చేస్తున్నారండి. ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 97,000 మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు, మగ్గాలు, నూలుతో పాటు ఉచిత కరెంట్ అందిస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షోభాన్ని ఎదుర్కొన్న చేనేత, టెక్స్టైల్ పరిశ్రమలను కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుందని చెప్పారు. ఈ ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ వన్ టౌన్ గణపతిరావు రోడ్లో గల ఎంపీ కేశినేని చిన్ని క్యాంపు కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ టీడీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సుపరిపాలన ద్వారా ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల కోసం తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని పేర్కొన్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేయడం సీఎం చంద్రబాబు తీసుకున్న గొప్ప నిర్ణయమని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని 97,000 మంది చేనేత కార్మికులకు అవసరమైన పరికరాలు, మగ్గాలు, నూలుతో పాటు ఉచిత కరెంటును అందజేస్తోందని వివరించారు. వన్ టౌన్లో అనేక మంది బీసీలు నివసిస్తున్నారని, కుల వృత్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తూ ఆర్థిక చేయూత కల్పిస్తున్నారని వారు వెల్లడించారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం దాటినందుకుగా సుపరిపాలన అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇంటింటికి తీసుకెళ్లి వన్ టౌన్లో నాయకులందరం కూడా ప్రజల యొక్క సమస్యలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, వారికి ఇంకా ఏది పెండింగ్ ఉంది, ఏది రావాల్సి ఉన్నాయని కనుక్కొని ఇప్పటి వరకు వచ్చిన పథకాల మీద కానీ, సంవత్సరం పరిపాలనలో సాధించిన విజయాలు కానీ ప్రజలందరికీ కూడా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతే భాగంగా
రీసెంట్గా 3 రోజులు 4 రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు బీసీల కోసం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది యావత్ రాష్ట్రమే కాదు భారతదేశంలో అనేక రాష్ట్రాల బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు చేనేతల్ని ఎక్కడైతే చేనేతల్ని పట్టించుకోకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, సబ్సిడీలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళని మోసం చేసి నట్టేయటం ముంచితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతలకి కరెంటులో రాయితీ ఇస్తూ 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తూ, అంతేకాకుండా చేనేతలని కార్పొరేట్ సంస్థలతో సమానంగా వారి యొక్క వ్యాపార అభివృద్ధిని పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు, కూటమి ప్రభుత్వమే తీసుకునే నిర్ణయాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు వంటవరం పశ్చిమ నియోజకవర్గంలో కేసినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది వంటవరంలో. ఎందుకంటే ఇక్కడ ఉండేది అందరూ కూడా బీసీ వర్గాలు కనుక ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పాలాభిషేకానికి మరి చేనేత కార్మికుల్ని ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకురావాలి. ఫీఫోర్లో మరి ఒక ఉన్నతంగా వాళ్ళని ఎదగని వాళ్ళ బీసీలందరినీ కూడా అందరితో కూడా పోటీ పడాలి ఆర్థికంగా అనే ఉద్దేశంతో మరి కరెంటు బిల్లు తగ్గించే కార్యక్రమంలో 200 యూనిట్లు ఫ్రీగా ఉచితంగా కూడా మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవాళ సూపర్ 6 అమలు కావట్లేదని కొంతమంది అంటూ ఉన్నారు. అది సూపర్ 6 అమలవుతుందని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో ఆ రోజే మన విజయం ఖాయమైంది. అలాంటి సూపర్ 6 ఇప్పటిదాకా మొత్తం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ఇస్తూనే వచ్చారు. రేపు ఆగస్టు 15న బస్సులు కూడా మన ఆడవాళ్ళకి అందరికీ మన మహిళలందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. దానికి మన లక్ష్మీదేవి మన ఇంట్లో లక్ష్మీదేవి ఎంత నవ్వుతూ ఉంటుందో అలా ఆంధ్రప్రదేశ్లో బస్సు వలన ఆడవాళ్ళందరూ నవ్వుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది. అది మా చంద్రబాబు నాయుడు గొప్పతనం, నాయకత్వం. మేము చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ స్వయంగా పూజల్లో పాల్గొన్నారు. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలకు ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్కు చెందిన పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోండా ఉమా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా సహాయం అందిస్తున్నామన్నారు. సమస్యలతో ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి
వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 13 నెలల కాలంలో సుమారు 9 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే 2014-19 మధ్య 5 ఏళ్లలో 35 కోట్ల రూపాయలు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ప్రతి నిత్యం ప్రతి రోజు కూడా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి సమస్యల్లో ఉండి ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి మా కార్యాలయంలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయటం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన అర్జీల్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు చెక్కు రాపిచ్చి ఆ చెక్కు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి గౌరవంగా మా కార్యాలయంలో అందజేయటం జరుగుతుంది. ఇప్పటికీ 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి ఈ 13 నెలల్లో తీసుకొచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఆపదలో సమస్యల్లో ఉన్నటువంటి మా నియోజకవర్గ కుటుంబాలకి అందించడం అనేది మాకు ఆనందం. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు దాదాపు 35 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకొచ్చాం. ఈ మొదటి 13 నెలల్లోనే 9 కోట్లు పైబడి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం సంతోషంగా ఉంది. ఇవాళ 59వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మా సోదరి జగదాంబ, అలాగే మాజీ కార్పొరేటర్ మా సోదరి శ్రావణి, ఇంకా మా డివిజన్ పార్టీ నాయకులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా మహిళా నాయకులు సుల్తానా కానీ, రజనీ కానీ, అమర్నాథ్ గౌడ్ కానీ, సోమేశ్వరరావు కానీ, దుర్గారావు కానీ అందరి ఆధ్వర్యంలో ఇవ్వటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ సేవల్ని కొనసాగిస్తూ నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో అండగా ఉంటామని తెలియజేస్తారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత విచ్ఛిన్నం చేసేందుకు మోడీ అతిపెద్ద రాజకీయ కుట్ర చేస్తున్నారని మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుట్రగా అభివర్ణించారు. వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాము పూర్తిగా వ్యతిరేకులమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విరమించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు అండ్ రాక్స్ నేషనల్ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశంలో రత్నాకర్ మాట్లాడుతూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ విధానానికి బీజం వేస్తే బీజేపీ దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు చేయాలని చూస్తుందన్నారు. వర్గీకరణ వల్ల 100లో 4 మాత్రమే ఫలితాలు అందుతున్నాయని, వాటిని ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలాగ పంచుతారని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎస్సీలందరూ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, తుమ్మల ఫ్రాన్సిస్, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, యమ్ముల సత్యబాబు, దారా నోకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మరి రాష్ట్ర రాజధాని ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం జరగబోతుంది కాబట్టి మరి విజయవాడ ప్రెస్ క్లబ్ సోదరులందరికీ, బంధువులకి, మిత్రులందరికీ కూడా పేరున మరి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడి నుంచి రెగ్యులర్గా మన రాజధానిలో దాదాపుగా 100 ప్రెస్ మీట్స్ ఇంటర్వల్గా గ్యాప్ ఇచ్చి జరుగుతాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులందరూ కూడా నాకు కోఆపరేట్ చేయాలి. ఇది ఒక పెద్ద సామాజిక మరి సమస్య కాబట్టి, సబ్సే బడా బిగ్గెస్ట్ కాన్స్పిరసీ ఇన్ ఇండియన్ హిస్టారికల్ పాలిటిక్స్ కాబట్టి మీరందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను బికాస్ ఐఎమ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్, మన గోదావరి జిల్లాలో ఉంటాను. ఐ బిలాంగ్ టు కోనసీమ ఏరియా. చాలా జిల్లాలు ప్రతి గ్రామానికి కూడా తిరిగి వాళ్ళందరినీ అవేర్ చేసి దరిదాపుగా ఒక 10 లక్షల మందిని ఇంతవరకు అసలు ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి, రిజర్వేషన్ అంటే ఏంటి, అసలు హిస్టారికల్గా ఏం జరుగుతుంది, రాజకీయ పార్టీలు మన పట్ల ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, ఏ కుట్ర చేస్తూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గత 9 నెలలుగా వారందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వివరించి, మరి రాజధానిలో ఇటువంటి సంఘటన ఒకటి జరగబోతుంది, ఒక మహా సంగ్రామానికి డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్ జరగబోతుందని చెప్పేసి తెలియజేయడం కోసమే ఎన్నో ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసిన తర్వాత విజయవాడకు రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడి నుంచి నేను రెగ్యులర్గా వస్తాను. నేను ఐఎమ్ నాట్ ఏ న్యూ కమర్, రెగ్యులర్గా ఉన్నటువంటి వ్యక్తినే. మీరు కూడా నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతాం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, దయచేసి కోఆపరేట్ చేయండి. వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్. మీరు కూడా కోఆపరేట్ చేయండి. మాజీ సైనికోద్యోగులుగా డ్రోన్ల వినియోగంతో మరోసారి దేశానికి, సమాజానికి సేవలందించే అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ తెలిపారు.
మంగళవారం రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ మరియు దక్ష డ్రోన్స్ ఆధ్వర్యంలో హోటల్ మినర్వాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మాట్లాడుతూ దేశానికి సేవలు అందించిన మాజీ సైనిక ఉద్యోగులు డ్రోన్ల వినియోగంతో మరోసారి సమాజానికి సేవలు అందించే మంచి అవకాశం వచ్చిందన్నారు. దీని ద్వారా వాళ్లు ఉపాధి పొందుతూ కొద్ది మందికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, మాజీ సైనిక ఉద్యోగులకు ఎంతో సర్వీసు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వి వెంకటరెడ్డి, దక్ష డ్రోన్ సిఇఓ సమీర్ సచ్చిదానంద, ఆర్ఎన్టీఎస్ సిఇఓ శ్రీనివాస ప్రసాద్ మరియు ఎండి ఆదిత్య మనోహర్లు పాల్గొన్నారు. The Sainik welfare is one of the most important part of the government, especially any government, and in AP also we have where we try to do whatever possible to the ex-servicemen, because all of us, we all know how the servicemen in a young age they come back to the society where they don't have the much of the money or livelihood things apart from little bit of pension or something. So there is a need to do some more work, more opportunity to be given to all the ex-servicemen. Because of that, now we have been whatever issues are pending for the last 2-3 years, we've been able to push the corporation issue that has already come from the AG's branch to you, sir. Possibly in the next assembly, this will be put up for enacting this draft act. కాకుండా సార్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇనిషియేటివ్ తీసుకోగానే రీసెంట్గా మనకు మన డిపార్ట్మెంట్లో 7 ఆఫీసర్స్కు 10 మంది వెల్ఫేర్ ఆర్గనైజర్స్కు ఇది ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఏపీపీఎస్కి వెళ్ళింది. నోటిఫికేషన్ షార్ట్లీ ఇస్తారు, న్యూస్ పేపర్స్లో కూడా మనం చూస్తూనే ఉన్నాము. దట్ ఈజ్ వన్. అండ్ మిగతా చోట్ల డిపార్ట్మెంట్లో 2 సంవత్సరాలు అలా డిలే అవుతున్నా సరే, హోమ్ డిపార్ట్మెంట్లో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు టేబుల్ మీద ఏదైనా వచ్చిందంటే ఆ రోజు కాకపోతే మరుసటి రోజు ఉదయం 5 క్లియర్ చేస్తూ ఉంటారు. దట్స్ వై వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కమిట్మెంట్ సార్. దెన్ కోరమండల్ ఇంటర్నేషనల్ మిస్టర్ శ్రీనివాస్ గారు ఇనిషియలీ కేమ్. మీరు వచ్చి చాలా కమిట్మెంట్తో ప్యాషన్తో మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎయిడ్స్ డ్రగ్స్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత తెలిపారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే జీవితం అంధకారమవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే హెచ్ఐవి, మాదక ద్రవ్యాల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ 2025 ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిద్ధార్థ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో డీసీపీ సరిత మాట్లాడుతూ హెచ్ఐవి డ్రగ్ ఎడిక్షన్ సమాజాన్ని బలహీనపరుస్తాయని అన్నారు. సైన్స్ కి ఎవరూ అతీతులం కాలేమని ఆమె స్పష్టం చేశారు. దీనివల్ల ఆత్మ న్యూనత భావం పెరిగి నైతికంగా బలహీనత పడతారని చెప్పారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో ప్రధాన సమస్య మాదక ద్రవ్యాలన్నారు. ప్రభుత్వం ఈగల్ టీం ఏర్పాటు చేశాక గంజాయి నియంత్రణ చాలా వరకు జరిగిందని, ఇంకా అక్కడక్కడ సంఘటనలు నమోదవుతున్నాయని అన్నారు.
లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం పూర్తిగా తగ్గాలంటే 100% విద్యార్థులకు అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ర్యాంకులు సాధించడం ప్రధానం కాదని, మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠారెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ యూత్ డే 2025 సెలబ్రేట్ చేసుకున్నటువంటి సందర్భంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీ సాక్స్ వారి ఆధ్వర్యంలో, అట్లానే ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఈగల్ అందరూ కలిసి కోఆర్డినేటెడ్గా సంయుక్తంగా ఈరోజు ఎయిడ్స్ మీద అవేర్నెస్ కోసం, అట్లానే డ్రగ్స్కి వ్యతిరేకంగా అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. అట్లానే సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో స్టూడెంట్స్ అందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ ఐఈసీ మెటీరియల్, దానికోసం ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి, ఒక పోర్టల్ ఇచ్చి ఈ ఎయిడ్స్ ప్రివెంట్ చేయడానికి నేను ఎక్కడున్నాను, నాకున్నటువంటి అవగాహన ఏంటి, ఈ రిస్క్ అసెస్మెంట్ ఎట్లా చెయ్యాలి అనే దాని మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఆన్లైన్లోనే వారికి అవేర్నెస్ ఇవ్వడానికి ఒక లాంచింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారిని పోలీస్ శాఖ తరపు నుంచి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇనిషియేటివ్. యూత్ అందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో పాటు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్కి వ్యతిరేకంగా ఉండాలి, మల్టిపుల్ పార్ట్నర్స్ అని, అట్లానే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేయడం కానీ వీటికి వ్యతిరేకంగా ఉండాలి, దాని మీద చైతన్యవంతులుగా ఉండాలి, అవేర్నెస్ కలగజేసుకుంటూ ఉండాలి. తద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లడానికి ఈ యూత్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం నాకు అదృష్టంగా ఒక అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వేదిక చైర్మన్ మధుబాబు, అసోసియేట్ చైర్మన్ గా బక్కా జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శి పి హరీష్ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయంలోని 21 శాఖలతో జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులు వేరువేరు మార్గాల్లో సమస్యలపై పోరాడినా వాంఛిత ఫలితాలు రాలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,35,000 మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య వేదిక ఏర్పాటైందన్నారు. ముఖ్యంగా ప్రమోషన్లు, బేసిక్ పే, సీనియారిటీ లిస్ట్ లాంటి కీలక అంశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి సర్వేలో సచివాలయ ఉద్యోగులు సహకరిస్తున్నప్పటికీ వ్యక్తిగత మొబైల్ ఫోన్లు వాడటం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని, మొబైల్, సిమ్ కార్డులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వమే అందించాలని కోరారు. ఇప్పటి వరకు అందాల్సిన స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని, మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ తగ్గించాలని సూచించారు. గతంలో ఉన్న వాలంటీర్లు ఇప్పుడు లేనందున పనిభారం పెరిగిందని, కనీస అవసరమైన ఎలక్ట్రానిక్, టెక్నికల్ పరికరాలు కూడా ప్రభుత్వం అందించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. P4 సర్వే విషయమై ఉద్యోగులపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని, టార్గెట్లు నెరవేర్చని వారిపై మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగా తామని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చేర్చాలని, తమ సమస్యలను వినిపించేందుకు అవకాశం కల్పించాలని వేదిక డిమాండ్ చేసింది. మొదట వినతి పత్రాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి స్పందించని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు మధుబాబు వెల్లడించారు. ఈ సమావేశంలో ఐక్య వేదిక ట్రెజరర్ జి సురేంద్ర, పబ్లిసిటీ సెక్రటరీ పులిబండ్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కలిపి 21 డిపార్ట్మెంట్లు యూనియన్ తరఫున ఈరోజు 21 డిపార్ట్మెంట్ యూనియన్స్తో ముందుకు రావడం జరిగింది. జేఏసీ ఒక ఫార్మేషన్ చేయడం జరిగింది. ఎందుకు ఈ జేఏసీ ఫార్మేషన్ చేస్తున్నామంటే గత 6 సంవత్సరాలుగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు గురై ఉన్నారు. వర్క్ ప్రాసెస్లో కానీ, జాబ్ చార్ట్ విషయంలో కానీ, ప్రమోషన్ ఛానల్, బేసిక్ పే మొదలగు వాటిపైన ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగింది. ఎవరి ఇండివిజువల్ యూనియన్స్తో వారు వెళ్ళడం జరిగినప్పుడు అనుకున్న స్థాయిలో మేము సఫలీకృతం అవ్వలేదు. దానికి అధిగమించడానికి కోసం ఈరోజు 21 డిపార్ట్మెంట్స్తో ఎవరి ఇండివిజువల్ యూనియన్ వారు రాష్ట్ర అధ్యక్షులు మరి కార్యదర్శులతో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఒక జేఏసీ అనేది ఫార్మేషన్ చేయడం జరిగింది. ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం నిరంతరం కృషి చేయడానికి ముందుకు రావడం జరిగింది. మాకు ముఖ్యంగా ప్రధానమైన సమస్యలు ఏమన్నాయంటే ప్రమోషన్ ఛానల్స్ అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు 21 డిపార్ట్మెంట్లకి. అదేవిధంగా బేసిక్ పేస్ ఏంటో తెలియదు. అదేవిధంగా సీనియర్ లిస్టులు కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలామంది మానసికంగా ఒత్తిడి గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 130,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి, అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా కొత్తగా నిర్మించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ గ్రామ వార్డు సచివాలయ ఐక్య జేఏసీ పెట్టడానికి ప్రధాన కారణం ఏదైతే ఇప్పటి వరకు గత 6 ఏళ్ల కాలంగా అనేక సంఘాలుగా, అనేక నాయకత్వాలుగా ప్రభుత్వం వద్దకి వినతిపత్రాల రూపంలో, మరే ఇతర రూపంలో వెళ్ళినటువంటి ప్రభుత్వం వారు అనేక సంఘాలుగా వస్తుంటే గుర్తించలేని పరిస్థితి. దానివల్ల కలిసి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు, ఏవైతే 21 డిపార్ట్మెంట్ సంఘాలు ఉన్నాయో ఆ 21 డిపార్ట్మెంట్ సంఘాలని కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా మేము ఈరోజు నిర్మించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని సిపిఎం పశ్చిమ కార్యదర్శి బోయే సత్యబాబు ఆరోపించారు. పెన్షన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే వారి భార్యకు ఇస్తామని, అంతే తప్ప కొత్తగా ఇవ్వటం సాధ్యం కాదని అధికారులు చెప్పడం సరికాదని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలోని మోటూరు శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యబాబు మాట్లాడుతూ, గత జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్లు తొలగిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేరుకు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి సంక్షోభం ప్రభుత్వంగా మార్చారని ఎద్దేవా చేశారు. నూతన పెన్షన్లు అర్హులైన వారికి ఇవ్వకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం 14 నెలలు అవుతుంది అధికారంకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇస్తున్నట్టు ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు 14 నెలల కాలంలో చూస్తే కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం ఏంటంటే, పెన్షన్ తీసుకుంటున్నటువంటి మీ భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇస్తాం తప్ప బతుకున్న వాళ్ళకి మాత్రం మేము పెన్షన్ ఇవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు దానికి స్పోర్ట్స్ కేసు అని చెప్పి ఒక నామకరణం చేశారు. ఈ 14 నెలల కాలంలో ఇక్కడ కూర్చున్నటువంటి 67 సంవత్సరాల వృద్ధులు ఉన్నారు. అలాగే గత 2 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి కాంట్రాక్ట్ కార్మికులకి పెన్షన్లు రద్దు చేస్తే మా ప్రభుత్వం వస్తే వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. అటువంటి కార్మికులకు కూడా, ఆ కుటుంబాలకు కూడా వృద్ధా పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఓఏపీ పెన్షన్లు కానీ ఏది కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది ప్రభుత్వం. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి లాగా మీరు మోసపూరితమైన దారిలోనే ప్రయాణం చేస్తున్నారు. పేరుకి సంక్షేమం రాజ్యం అని చెప్పి ప్రచార ఆర్భాటం చేస్తున్నారు తప్ప ఆచరణలో చూస్తే అది సంక్షేమం కాదు, సంక్షోభంగా మారుతుంది. అంటే ఈరోజు పేదరికాన్ని నిర్మూలిస్తాను, పేదల్ని పైకి తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేదలు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వకుండా 14 నెలల పాటు వాళ్ళని కడుపు మారుస్తూ మీరు ఏ రకంగా పేదరికాన్ని
రూపుమాపుతారు, పేదరికం లేకుండా చేస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర దినోత్సవం రోజున తమ ఇళ్లపైన జాతీయ జెండాను ఎగురవేయాలన్న ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనులను సిఆర్డీఏ ప్రతిపాదించిందన్న సీఎం చంద్రబాబు. నగరంలో పరదా చిత్ర యూనిట్ సందడి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఆలికా బంకెట్ హాల్లో విలేకరుల సమావేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.